గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఈరోజు మా ఇంట్లో మిద్దెపు తోటలో ఉన్న ఆకుకూరల్ని హార్వెస్ట్ చేశాను. చూడండి, ఇది పాలకూర. చూడండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత గ్రీన్గా ఫ్రెష్గా ఉందో పాలకూర. చూడండి, ఈరోజు ఈ పాలకూరని కట్ చేసి తొట్టెల్లో ఉన్న పాలకూరని తీసుకొచ్చాను. దీన్ని పప్పులో వేయాలని అనుకుంటున్నాను. చాలా ఫ్రెష్గా ఉంది. రెండు తొట్టెలు పాలకూర. చూడండి, ఇక ఇది తోటకూర. తోటకూర కోస్తున్న కొద్దీ వస్తూనే ఉంది. దగ్గరగా 6-7 తొట్టెలు వేసాను తోటకూర. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడే కోసుకొచ్చాను. దీన్ని తాలింపు వేయాలని అనుకుంటున్నాను. ఇక ఇది తెల్ల గలిజేరు అంట. మనకి ఈ మధ్యన ఆయుర్వేదంలో, ప్రకృతి వైద్యశాలల్లో వాటిల్లో చెప్తా ఉన్నారు, ఈ తెల్ల గలిజేరు అనేది చాలా మంచిది, ఆరోగ్యానికి వాడండి అని చెప్పి. తొట్టెలోనే ఇది మనం ఏం పెట్టకుండానే వచ్చింది. సరే, దీన్ని గుర్తించి దీన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. మీకు ఏమన్నా తెలిస్తే కాక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా చేసుకుంటే బాగుంటుంది అన్నది. తెల్ల గలిజేరు ఇది కూడా చాలా ఎక్కువే వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇక బెండకాయలు కొయ్యకపోతే ముదిరిపోతాయని కోసుకొచ్చేయడమే. ఈ సైజు వస్తుంది అనుకోండి, కొంచెం ముదిరిపోతున్నాయి. అలానే ఈ సైజు కోసేస్తున్నాను నేను. చూడండి, అందుకే ముదిరిపోతున్నాయని కొయ్యడమే. ఈ బెండకాయలు ఇలా చూడండి, మిరపకాయలు పండిపోతున్నాయి. చాలా మిరపకాయలు పండిపోతున్నాయని సరే చట్నీలోకి ఏదైనా పచ్చడి చేయొచ్చని తీసుకొచ్చా. ఇక కొత్తిమీర కూడా పువ్వు వచ్చేస్తూ ఉంది. దీన్ని జ్యూస్లోకి తీసుకొచ్చా. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ పచ్చగా గ్రీన్ కలర్లో ఈరోజు మా ఇంట్లో హార్వెస్ట్ చేశాను. కదా ఫ్రెండ్స్, మా వారు ఇది పొద్దున్నే చూసి ఏమంటారంటే, ఇవన్నీ మా వారికి తినిపించడానికి. పిల్లలిద్దరూ హైదరాబాద్లో ఉంటారు. సరే, ఇవన్నీ ఇంట్లో వండి కంచంలో పెట్టంగానే మా వారు ఒకే మాట అంటుంటారు, బయట ఎక్కడ చూసినా పచ్చగానే ఉంది. చూడండి, కంచంలో కూడా పచ్చగానే ఉంది, ఎక్కడ చూసినా గ్రీన్ కలరే అంటున్నారు నవ్వుతూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.